ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఇదివరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచినాం తండ్రి. ఇప్పుడు ఆరాధన వర్తమానం పెంచుడుగా ఆయన మీరే సహాయం చేయండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం ప్రభు ఆరాధన తలంపుగా మాకు ఇచ్చారు. ఆయన మీరే సహాయం చేయండి. మీ దాసుని మీ పరిశుద్ధాత్మ పూర్ణంగా చేయండి ప్రభు. మీరే నడిపించండి. మీరు ఏదైనా పైనుండి అందిస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసుడని మీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నేను వాక్యం మీది, ప్రజలు మీ వారు ప్రభు. మీరే సహాయం చేసి నాయన మీరే నడిపించి ప్రభు, మీరు కృపదయ చేయమని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మనం ఈరోజు మన ప్రభు ఎలాంటి వారు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభులో ఉన్నటువంటి గొప్పతనాన్ని, విశిష్టతను మనం ఈరోజు చూస్తే, మన దేవుడు అబద్ధమాడుటకైన మానవుడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. అంటే మానవులు అబద్ధాలు ఆడతారు కదా. కాబట్టి దేవుడు అయితే అబద్ధం ఆడడు. మాట ఇచ్చి ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. అందుకనే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఉదయకాల సమయంలో మనము మరి గమనించినప్పుడు ఆయన మానవుడు కాడు అనేటువంటి, ఆయన మానవుడు కాడు అనేటువంటి తలంపును మనం చూస్తా ఉన్నాం. దాని కొరకై మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో చదువుకుంటాం. 15:29 చదువుకుంటాం. 15వ అధ్యాయము 29 వచనం చదువుకుందామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనిస్తే మన ప్రభు మరి ఎలాంటి వాడు అని చూస్తే, అక్కడ 29వ వచనంలో చూస్తే, మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. కాబట్టి మనకి ఎలాంటి ప్రభువు ఉన్నాడంటే ఇక్కడ మనం చూస్తే, మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు, మనకి కూడా ఆధారమైనటువంటి వాడు, పూజింపదగినటువంటి వాడు. ఇందాక మనం పాడుకున్నాం కదా, మన పాట ఏం పాడుకున్నాము? వేవేల స్థుతులతో ఆరాధించదు ప్రభా అనేటువంటి పాటని మన హృదయాలకి అందరైతే మరి హృదయాలను అన్వయించుకుని పాడారో నాకు తెలియదు, కానీ నేనైతే నా హృదయాన్ని అత్తుకుని ఆ పాటను ఇష్టంగా ఆ పాటను నేను పాడగలిగాను దేవుని కృపను బట్టి. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, మరి ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు ఎవరంటే దేవుడు అంట నరుడు కాడు. కాబట్టి నీకు నాకు ఆధారమైనటువంటి దేవుడు మన దేవుడు నరుడు కాడు. మనుషులు మనం ఆధారం చేసుకుని మరి ఏదైనా కూడా మన పని తలపెడితే ఆ పనులు మనకి అంత మాత్రం కూడా విజయం మనం పొందలేము. కానీ ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేలీయులకు ఆధారమైనటువంటి వాడు. ఎవరికి ఆధారమైనటువంటి దేవుడు? ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి దేవుడు ఈ దినాన నీకు నాకు మనందరికీ కూడా ఆధారమైనటువంటి వాడు. ఆధారం అంటే మనకి ఏదైనా కూడా సపోర్ట్ అన్నమాట. సపోర్ట్ ఉండేటువంటి దేవుడు, మనకి సహాయం చేసేటువంటి ఆధారం. అందుకని ఒక పాట పాడు, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. పెంతెకొస్తేలో మంచి పాట చక్కగా వాడేవాడు. కాబట్టి నీ నా జీవితంలో ఆధారమైన వాడు ఎలాంటి దేవుడు అంట? నరుడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆధారమైనటువంటి దేవుని గురించి ఇక్కడ చూస్తే దినవృత్తాంతముల గ్రంథంలో మొదటి దినవృత్తాంతములు 29:11 చదువుతాము. 29వ అధ్యాయము 11 వచనం చూస్తే 29వ అధ్యాయం 11 వచనం మనం గమనించినప్పుడు, యెహోవా భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి అంటారు. అక్కడ మన దేవుడు ఎలాంటి దేవుడు అనేటువంటి మాటలు సమయం మరి దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు గ్రంథం 29:11 ప్రకారం మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యెహోవా ఎలాంటి దేవుడు అంట? భూమి ఆకాశములందు సమస్తమును కూడా ఆయన వశములో ఉన్నటువంటి దేవుడు. మన దేవుని యొక్క వశములో భూమి ఆకాశము సమస్తము కూడా, సముద్రము ఇవన్నీ కూడా ఆయన వశములో ఉన్నటువంటి దేవుడిని మనం ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ఈ యొక్క ప్రభు దినం నాడు ఆయన సన్నిధిలో మన సంఘముగా, సమాజముగా కూడి ఆయన ఆరాధించేటువంటి ఘనతను దేవుడు మనకి అనుగ్రహించింది. అందుకనే అంటున్నాడు కదా, ఆయన మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే మహత్యమును, రెండవది పరాక్రమమును, మూడవది ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి
యెహోవా రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకుని ఉన్నావంట. అక్కడ మన దేవుడు ఎలాంటి దేవుడు, మన దేవుడు ఈయన ఎలాంటి దేవుడు అని మనం చూస్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి దేవుడు మనకి కూడా ఈయన ఎలా ఉన్నాడంట, మనకి కూడా సహాయకుడు ఉంటున్నాడు. అందుకని 12వ వచనం చూస్తే ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును, అందరికీ కూడా బలమిచ్చు వాడవును నీవే. మన దేవుళ్ళు ఉన్నటువంటి గొప్పతనము, విశిష్టత మనం గమనించినప్పుడు ఇక దివ్యకాంతము గ్రంథంలో ఎంత మంచి చక్కని మాటలు ప్రభువుని యేసుక్రీస్తు మన గమనాన్ని తీసుకొస్తున్నారు చూసారా. కాబట్టి ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి దేవుడు మనకి వాకి తలంపులో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంట, ఆయన నరుడు కాడని మనకి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మన గమనానికి ఆయన తీసుకొస్తున్నారు. కాబట్టి మనం సమూయేలు మొదటి గ్రంథంలో చూసాము కదా, ఏమంటది 29వ వచనంలో చూసాం, 15వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే మరి ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. కాబట్టి నీకు నాకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు. మన గొప్ప దేవుడు. నరుడైతే వారిని ఆధారం చేసుకుని ఏదైనా మన పని పూనుకుని చేయాలన్నా కూడా ఆ పని ఈ రోజు చేద్దామంటారు, చల్లారేసరికి ఏమంటారు, నాకు కుదరదయ్యా, నాకు వేరే పని ఉన్నది అని సాకులు చెప్పి మరి వాళ్ళు తప్పుకునేటువంటి వారు ఉంటారు. ఎందుకంటే మరి వాళ్ళు కావాల్సిన వాడే, వీళ్ళు కావాల్సిన వాడేది తను తప్పుకునేటువంటి వారితో మనుషులు ఉంటా ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. అంత మాత్రం కాకుండా ఆయన అబద్ధమాడడు. మనం ఆరాధించేటువంటి దేవుడు అబద్ధమాడేటువంటి దేవుడు కాదు. మనమైతే తెల్లారి లేచి ఎన్ని అబద్ధాలు ఆడతాం కదా, ఎన్ని అబద్ధాలు ఆడతాము నిజంగా. కాబట్టి మనం మరి పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాము కదా, అయినా కూడా అబద్ధాలు ఎన్ని ఆడతాము. అయితే మన ప్రభు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఉన్నటువంటి గొప్ప విశిష్టత, ఆయన అబద్ధమాడడు అని దేవుడు మాకు స్పష్టంగా తెలియజేస్తాం. కాబట్టి రెండోది ఆయన పశ్చాత్తాప, అక్కడ అన్నాడు పశ్చాత్తాప పడడు. కాబట్టి నీ నా జీవితంలో మరి మనమైతే ఒక్కసారి వదిలేసేద్దాం లేరా, ఈ తప్పు చేసేయండి అనుకుంటాం కానీ మన దేవుడు పశ్చాత్తాపకైనా నరుడు కాడు. కాబట్టి ఆధారమైనటువంటి వాడు ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి దేవుడు ఈనాడు నీకు నాకు కూడా ఆధారమైనటువంటి దేవుడు కదా. అందుకని ఆయన ఆధారం బట్టి నేటి వరకు కూడా మనం సజీవులు ఉన్నాము. ఇంతగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు, హెచ్చిస్తూ వచ్చాడు. కారణం దేవుడు గొప్పవాడు, ఆయన నరుడు కాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన అబద్ధం ఆడడు అని మన భాగంలో తెలియపరుస్తున్నారు. అలాగే దివ్యవృత్తాంతంలో 29వ అధ్యాయం ఏం చూసాము, 29వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన మనం చూసాం, 11వ వచనం ఏం చూస్తూ వచ్చామంటే అక్కడ చూస్తే యెహోవా ఏం చేస్తాడంటే భూమి ఆకాశములందు సమస్తమును నీ వశం. కాబట్టి మన దేవుడు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే భూమి ఆకాశము లందుడు సమస్తము కూడా ఆయన వశంలో ఉన్నటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు ఆరాధనీయుడు, స్తుతి కీర్తనీయుడు, పూజనీయుడు కదా. అందుకనే ఆ దివ్యాల స్తుతులు అనేటువంటి పాటలో ఎన్ని మంచి వచనాలు రాశారు కదా. కాబట్టి మనం పాడుకునేటువంటి మన సహవాసంలో 3 పాటలే పాడతాం. మనిషికి పాట పాడు అనేక సంఘాల్లో లాగా మన సంఘంలో మన క్రమంలో ఒకే ఒక చక్కగా ఆరాధనకు సంబంధించినటువంటి పాటలు మాత్రమే పాడతారు. కాబట్టి అలాగే అక్కడ అంటున్నాడు మన గమనం తీసుకొచ్చినప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అని మన గమనం తీసుకొచ్చి 29వ అధ్యాయం దివ్యవృత్తాంతంలో 29:11 చూస్తే యెహోవా భూమి ఆకాశములందు సమస్తమును కూడా ఆయన వశంలోనవి అంటున్నాడు. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. ఎవరికి చెందుతున్నాయి అంటే ఆయనకే చెందాలి కానీ నరుడికి, మనుషులకి చెందవలసిన వాళ్ళకి కూడా లేదు. కాబట్టి ఆయనకే చెందటానికి గల కారణం ఏంటంటే ఆయన భూమి ఆకాశములు అన్నింటినీ కూడా సమస్తాన్ని కూడా వశువు, ఆయన వశంలో ఉన్నటువంటి దేవుడు. అందరూ బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభుని స్తుతించ, ఘనపరచ బద్దులు వింటున్నాం. కాబట్టి మన దేవుడు ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడంటున్నాడు. కాబట్టి ఇటు ప్రభుని నీవు కూడా ఆరాధించాలని దేవుడు
ఊరుకుంటున్నాడు. కాబట్టి నేను కూడా మన తలంపులో మన సంఖ్యాకాండంలో మరలా చూస్తాము 23 అధ్యాయం 19 మరలా చూస్తే ఆ మాటను, దేవుడు అబద్ధం మాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా. అక్కడ క్వశ్చన్ మార్క్ చూసారా? ఆయన చెప్పి చేయకుండునా అనేటువంటి మాటలు మనమైతే చెప్తాము, మరలా చెయ్యం. చెప్పడానికైతే ఎన్నో సలహాలు ఇస్తాము, ఎన్నో చెప్తాము, మరి ఆ మాటలు మరి కాసేపటికి ఆ మాటలు మనం మర్చిపోతాం. ఆ మాటల మీద మనం లక్ష్యం ఉంచాం కదా. మనం ఎందుకు లక్ష్యం ఉంచుతాము? మనకి ఏదైనా లాభాపేక్ష ఉంటేనో, ఏదైనా అవసరం ఉంటేనో ఆ మనిషితో మళ్ళా మనం సంభాషిస్తాం, కానీ లేకపోతే మళ్ళా సంభాషించాం. అయితే మన ప్రభు ఎలాంటి దేవుడు మనం చూస్తే, ఆయన గురించి ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా అనేటువంటి మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నాం. ఆయన చెప్పాడంటే చేసేటువంటి దేవుడు. మనమైతే చెప్పామనుకో, అవి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ మాట మనం నెరవేర్చడం. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. కింద భాగంలో క్వశ్చన్ మార్క్ వేసింది చూసారా? మీ బైబిల్లో చూడండి, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. కాబట్టి మన దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాటని నెరవేర్చేటువంటి దేవుడు, ఆయన స్థాపించేటువంటి దేవుడు. మనమైతే మనం ఆ మాటలన్నీ కూడా మర్చిపోతాము. ఆ మాటలన్నీ ఏం చేస్తాం? మనము ఆ మాటలు గుర్తుంటాయి, కానీ ఆ మాటలు మనం నెరవేర్చడానికి మనం అంగీకరించాం. మన ప్రభు అలాంటి వాడు కాదు. మన ప్రభు ఎలాంటి వాడట? దేవుడు అబద్ధం ఆడుకైన మానవుడు కాడు. కనుకే మన ప్రభు ఎలాంటి గొప్ప దేవుడు! నీ కొరకే నా కొరకే ఆయన సశరీరుడుగా ఈ లోకంలో వచ్చినటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు. అందరూ బట్టి మన ప్రభుని ఈ మధ్యాహ్నం ప్రభు దేవుడు హృదయపూర్వకంగా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరిచే ఆ పొద్దులు ఉంటున్నాం. కాబట్టి ఎందుకు మన ప్రభువులు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనం చూస్తే 29వ అధ్యాయంలో మొదటి గ్రంథం 29లో మనకు చూస్తున్నటువంటి భాగంలో చూస్తే, ఆయన సమస్తమును ఆయన వశంలో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. రెండవది మహత్యము కలిగినటువంటి దేవుడు ఆయన రెండవది చూస్తే పరాక్రమమును కలిగినటువంటి దేవుడు, ప్రభావమును కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఉన్నటువంటి పరాక్రమాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొక్క పరాక్రమం కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధించడానికి స్తుతించడానికి వచ్చాం. కాబట్టి అందుకనే ఈనాడు అనేక మంది మరి ప్రభు అనే శ్రీకృష్ణ వారిని వారు సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. ప్రభువుని వారు హృదయంలో చేర్చుకుంటున్నారు, విశ్వాసం ఇస్తున్నారు. విశ్వాసమే, అంతేగాని ఇది కులం కాదు, మతము కాదు, మార్గం. పరలోకానికి మార్గం ప్రభువుని శ్రీకృష్ణ వారే. అందుకని ఈ మార్గంలోనికి ఈనాడు అనేకులు ప్రభువుని ఎదుగుతా ఉన్నారు. ఎందుకంటే ఆయనలో సత్యం ఉన్నది. ఆయన అంటున్నాడు, మనం చదివినటువంటి భాగంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో 29వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును అంటున్నాడు. కాబట్టి నీకు ఐశ్వర్యం కావాలన్నా, నీకు గొప్పవాడు కావాలన్నా, గొప్పదాని కావాలన్నా కూడా ఆయన వల్లే కలుగుతుంది. ఆయన నమ్ముకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా చెడిపోడు. ఆయన నమ్ముకున్నటువంటి వాడు దీవించబడతాడు, ఆశీర్వదించబడతారు కదా. మన గ్రామంలోనే మనం చూస్తూ ఉన్నాం కదా, ఎంతమంది రక్షించబడి అనేక మంది అన్ని జనులు ఏ విధంగా వారు మరి ఎంతగా వారు దీవించబడ్డారు, ఎంతగా ఐశ్వర్యవంతులైనారు. కాబట్టి నీ నా జీవితంలో మన దేవుడు మరి ఎలాంటి వాడంట? ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. ప్రభువు యేసుక్రీస్తు వారి విశ్వాసం ఇస్తే నీకు నాకు కూడా ఆయన ఐశ్వర్యంతో ఆయన గొప్పతనాన్ని నీకు నాకు ఇచ్చేటువంటి దేవుడు. మనుషులు నమ్ముకుంటే మనకు ఐశ్వర్యం రాదు, గొప్పతనము ఏమాత్రం కూడా రాదు. వారు నిన్ను నన్ను కూడా ఇంకా కించపరుస్తారు, ఇంకా అవమానపరిచేటువంటి వారు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆయన విశ్వాసం వచ్చినప్పుడు అంటున్నాడు, మన ప్రభు ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును కూడా ఏలువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈ మధ్యాహ్న వేళలో ఈ ఆరాధన వర్తమానంలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఆయన ఉన్నటువంటి ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. రెండవది చూస్తే బలమును పరాక్రమమును నీ దానములు. కాబట్టి నీకు నాకు కూడా బలం ఇచ్చేటువంటి వాడు, స్ట్రెంగ్త్ గివర్ మన ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన బలాన్ని, ఆయనకు గొప్పతనాన్ని నీకు నాకు కూడా ఇచ్చినాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఈనాడు ఇంత స్పష్టంగా మన ప్రభువుని బిగ్గరగా ఆరాధించగలుగుతున్నామంటే మన ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనము,
ఆయనలో ఉన్నటువంటి బలమును బట్టి, ఆయనలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన సమస్తాన్ని కూడా ఏలేటువంటి దేవుడని నీవు నేను కూడా గ్రహించినాము కనుకనే ఆయన్ని ఆరాధించగలుగుతా ఉన్నాం. కాబట్టి మన ప్రభువు గురించి మరొక మాట మీ గమనంలో తీసుకురావాలని ఆశపడుతున్నాను. అలాగే ఇదే దినవృత్తాంతం 2 దినవృత్తాంతం 26 చదువుకుంటాం. 2 దినవృత్తాంతం గ్రంథంలో 20వ అధ్యాయము 6వ వచనం కూడా చదివి సహాయం చేయండి. 20వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుంటాం. అక్కడ అంటున్నాడు 20వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు మా పితరుల దేవా, కాబట్టి మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనులను కాబట్టి అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు కాబట్టి నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు, కాబట్టి నిన్ను ఎదిరించుటకు, కాబట్టి నీకు ఎదిరించుటకు ఎవడికి కూడా బలము చాలదు అనేటువంటి మాటని ప్రభువు యేసుక్రీస్తు ఈ మధ్యాహ్న వేళలో మనం గమనాగమనానికైనా తీసుకొస్తాడు. మన యొక్క దేవుడు ఉన్నటువంటి గొప్పతనం మనం చూస్తే ఆయన యొక్క బలమును, ఆయన యొక్క పరాక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన యొక్క బలం ఎలా ఉన్నదని మనం గమనిస్తూ మరి చూస్తున్నప్పుడు మన గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాటలు మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ప్రభావం కలిగినటువంటి వాడు, ఎలాంటి బలము కలిగినటువంటి వాడు, ఎలాంటి గొప్పవాడని మనం చూస్తూ వచ్చినప్పుడు మన భాగంలోని తీసుకొచ్చినటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినాము. కనుక మా యొక్క పితరుల దేవా యెహోవా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు. మన దేవుడు ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు అయి ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. కాబట్టి ఈనాడు అనేక మంది అన్యజనుల రాజ్యములను మరి ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడవు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి తలంపు చూస్తే మన ప్రభు ఎలాంటి వాడు, మనం ఎందుకు ఆరాధించాలి, ఈయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఈయనలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు నీవు బహుబలము గలవాడు. అక్కడ ఏం రాశాడు? బలము వేరు, బహుబలం వేరాడు. కాబట్టి మన ప్రభువులు బహుబలము కదా, ఎందుకంటే మన ప్రభుని మనం ఆరాధించాలి. అవును ప్రభా, నీవు బహుబలము గలవాడు ప్రభా. నేనైతే బలహీనుడును ప్రభా, నేనైతే నిష్ప్రయోజకురాలను, నేనైతే ఊరకనే పడిపోతాను, నేనైతే మందిరాన్ని ఎప్పుడు కూడా మానుకుంటాను, ఈ వారం సరిగా ఎవరైనా మాట్లాడకపోతే మందిరాన్ని మానేస్తాను, నీ మీద అడిగేటువంటి వాడు ఉంటాను. కానీ నీవు ఎలాంటి దేవుడు అని నా గమనాన్ని తీసుకొచ్చామంటే నీవు బహుబలము గలవాడు. మన ప్రభు ఎలాంటి దేవుడు అంటే బహుబలము కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తాం. బలం వేరు, బహుబలం వేరు. కాబట్టి ఈ ప్రభువులో ఉన్నటువంటి బహుబలము చేత దేవుడు నిన్ను నన్ను కూడా ఇంతవరకు కూడా నడిపించినటువంటి దేవుడిని మనం ఆరాధించకుండా, స్తుతించకుండా, మహిమపరచకుండా మనం ఎలా ఉంటాం కదా, ఏవేవో కాకుండా మాటలు, ఏవేవో కథలు చెప్పుకుని మనం కాలక్షేపం చేయకూడదు. కాబట్టి ఆరాధన సమయాన్ని మనం బహు జాగ్రత్తగా దేవుని వాక్యము ఎన్నో ఉన్నట్టుగా మనం చెప్పినప్పుడే అనేక మాటలు అర్థమవుతా ఉంటాయి. కాబట్టి ప్రభు అంటున్నాడు నీవు బహు బలము గలవాడు, రెండవది పరాక్రమము గలవాడు. రెండవ తలంపులో చూస్తే ఈయన ఎలాంటి వాడిని చూస్తే బహువైన పరాక్రమం కలిగినటువంటి దేవుడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఆయనలో పరాక్రమం కలిగినటువంటి వారు మన ప్రభు యేసుక్రీస్తు వారిని. అందును బట్టి మన ప్రభువును ఆరాధించాలి. నిన్ను ఎదిరించేందుకు ఎవడికి కూడా బలము చాలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక ప్రభు యేసుక్రీస్తు వారిని ఎదిరించడానికి ఎవరికి కూడా బలము చాలదని దేవుని వాక్యం సెలవిస్తున్నదండి. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎందరో మరి దేవుడిని ఎదిరించాలనుకున్నారు కానీ ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. భక్సింగ్ గారిని కూడా ఎదిరించాలనుకున్నారు మందిరం కట్టుకోకుండా, అయినా కూడా ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. కాబట్టి నా జీవితంలో మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ఆయన బహుబలము కలిగినటువంటి దేవుడు. అందుకు బట్టి మన ప్రభు ఈ మధ్యాహ్నం వేళలో ఉదయం మనం కూడా ఆరాధిస్తాం. ఆయన చూస్తే ఆయన బహుబలం కలిగినటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు. ఆయన సమస్తాన్ని కూడా ఏలేటువంటి దేవుడు ఉన్నాడు.
ఆయన ఐశ్వర్యమును గొప్పతనమును ఆయన వలన తొలుగును అనేటువంటి మాటలు మనం గమనానికి ప్రభుత్వ వారు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఆయన అందుకనే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం 3:13 చూసుకుంటాం. రాజులు మొదటి గ్రంథం 3:13 చదివితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయము 11వ వాక్యంలో చూస్తే, మరియు నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. కాబట్టి నువ్వు అడగకపోయినా కూడా మన దేవుడు నీకు ఇచ్చేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచావు కనుకనే ప్రభువుని యేసుక్రీస్తు మర్చిపోలేదు. ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు అంత మాత్రం కూడా అనేక. అందుకని ఆయన అంటున్నాడు 12వ వచనం కూడా చదివితే, నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు కూడా లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు కూడా ఉండడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. కాబట్టి మన యొక్క దేవునిలో ఉన్నటువంటి గొప్ప విశిష్టతను మనం చూస్తున్నప్పుడు ఆయనలో మరియు నీవేం చేస్తావంట, ఐశ్వర్యమును ఘనతను ఇచ్చేటువంటి దేవుడు మన ప్రభు. అందరూ బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఈనాడు ఒక మనిషికి ఐశ్వర్యం ఇచ్చాడంటే, ఈనాడు ఏదైనా కొంత ఒక రకంగా బతుకుతున్నాడంటే, దేవుని మందిరానికి రావాలి కదా, ఇటు పిలిస్తే అడు బతుకుతారు. ఈ మందిరం కాదు ఇంకో మందిరానికి వెళ్తారు కదా, ఇక్కడ రక్షించబడి కాదు. అది అయినా కూడా నేను ఇంకొక చోటుకి వెళ్ళి వెళ్తాను వెళ్తాం మంచిదే. అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మన గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాట, నీ ఐశ్వర్యమును ఘనతని ఇమ్మని అడగకపోయినా కూడా అవి కూడా నేను నీకు ఇస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ నా జీవితంలో ఇవన్నీ కూడా ఇచ్చిన వాడు ప్రభువుని యేసుక్రీస్తు వారే. కనుక మనం ఆయన్ని కనపరచకుండా మనుషులను మనం ప్రీతి చేస్తే అంత మాత్రం కూడా ప్రభు మనం క్షమించరు. కాబట్టి నీకు అనుగ్రహించినటువంటి సమస్త ఈవును బట్టి కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఆరాధించి మన ప్రభువుని మనం కనపరచ బద్ధులమై ఉంటూ ఉన్నాం. మరి మన యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం 7వ వచనం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం కూడా చదువుకుందాం. మొదటి అధ్యాయము 7వ వచనం చదవండి. అక్కడ అంటున్నాడు, అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు అన్న తనకేమైనా దొరుకునని తలంచుకొన రాదట. కాబట్టి మరి ఎలా ఉంటున్నారంటే ఈనాడు అస్థిరుడుగా ఉంటున్నారు, స్థిరముగా ఉంటున్నారు. భక్తిలో మరి స్థిరంగా ఉంటున్నారు, ఒక చోట స్థిరంగా నిలబడలేనటువంటి భక్తి. ఈ రోజు బాగా వారికి ఇష్టమైనటువంటి సేవకులు వస్తే వస్తారు మందిరానికి, లేకపోతే మానుకునేటువంటి వారిగా ఎలా ఉన్నారంటే ఈనాడు వారి విశ్వాసులు మరి ఎలా ఉన్నారంటే ఫేవరెట్ గాడ్స్ వాళ్ళకి ఫేవరెట్ గాడ్ వస్తే వారు వస్తారు, లేకపోతే వేరే మన దగ్గర పెట్టి వాడుతున్నారు. అయితే ఇక ప్రభు అంటున్నాడు మన గమనం, అట్టి మనుషులు ఎలాంటి మనుషులు అంట, అట్టి మనుషులు దిమనస్కుడై తన సమస్త మార్గములందు ఎలా ఉన్నాడంట, అస్థిరుడు కనుక. ఎలా ఉన్నారు, అస్థిరుడు అంటే స్థిరము లేనివాడు. వారి మనసులో స్థిరమైనటువంటి బుద్ధి లేదు, స్థిరమైనటువంటి ఆలోచన లేదు. మనం ఎందుకంటే యేసు వైపు చూడాలి కానీ మనుషుల వైపు చూసి మనం విశ్వాస యాత్రలో మరి ప్రయాణిస్తే పడిపోదు. కాబట్టి యేసు వైపే మనం చూడాలి కానీ మనుషుల వైపు మరి నీవు కూడా సేవకుల వైపు చూడవు. సేవకులు వాళ్ళు 4 సంవత్సరాలు ఉంటారు, మరి వెళ్ళిపోతారు. కానీ మనం యేసు వైపు చూడాలి. ఆయన నిత్యం కూడా ఉండేటువంటి దేవుడు. కనుక నీ నా జీవితంలో యేసు వైపు చూసినప్పుడు మనం అంత మాత్రం కూడా జారిపోము, భక్తిలో పడిపోము అన్నమాట. అందుకని ఇక్కడ అంటున్నాడు విమనస్కుడుగా ఉండకూడదు. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకున్నాడు. కాబట్టి అస్థిరంగా ఉంటుంది, ఏమి కూడా దొరకదు. సహోదరి స్థిరముగా ఉంది, స్థిరమైనటువంటి వ్యక్తి కలిగి ఉండు. స్థిరముగా ప్రభువుని విశ్వాసం సడలించి మాకు, కాబట్టి సందేహించి మాకు, సంశయము పడమాకు. కాబట్టి మరి నీ నా జీవితంలో మన ప్రభు అబద్ధమాడుకైనా మానవుడు కాదు. మనమైతే అబద్ధాలు ఎన్నో ఆడతాం, ఎలా గెలిస్తే ఒకటి కాదు ఎన్నో అబద్ధాలు ఆడతాం. మనం నట్టు పెట్టుకుంటే మన పుస్తకాలు డైరీలు సరిపోవు.
కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడని మనం చూసి యాకోబు పత్రికలో చూసి వచ్చాము. అలాగే హెబ్రీ పత్రికలో చూస్తాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, 13:8 కూడా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు 13వ అధ్యాయంలో, మరి 8వ వచనం చెప్పాను మీకు. ఆయన ఎలా ఉంటాడంట 8వ వచనంలో, ఫిబ్రవరి రాసిన పత్రిక చదవండి 13:8 ఏం రాయబడుతున్నది మనం స్పష్టంగా మనం చదివితే, మన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును అని రాయబడుతుంది. కాబట్టి ఈ మాటలు మావి కాదు, ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన రాసినటువంటి మాటలే నేను మీకు చదివిపిస్తాను. ప్రియ సహోదర సహోదరి, యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు, నిన్న ఎలా ఉన్నాడు, నేడు ఎలా ఉన్నాడు అని చూస్తే ఎలా ఉన్నాడంట, యేసుక్రీస్తు నిన్న నేడు, నిన్న అనగా జరిగిపోయింది, నేడు అనగా ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ కదా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు మనం ఆరాధిస్తాం. కాబట్టి నా జీవితంలో మన దేవుడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు కూడా ఒకటే రీతి ఉండేటువంటి దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు. అందుని బట్టి మనం ఆరాధించాలి. మనుషులు వాళ్ళు అమ్ముకుంటే మనుషులు ఎలా ఉంటారంటే, ఈ రోజుకి మాట మాట్లాడతారు, రేపు మాట మాట్లాడతారు కదా. నీవు నేను కూడా అలా ఉండకూడదు ప్రియ సహోదర సహోదరి. యేసుక్రీస్తు విషయంలో మనం దిమనసులుగా ఉండకూడదు, ఏక మనసుగా ఉండాలి నీవు నేను కూడా. అందుకనే ఈ యొక్క అగ్ని పత్రికలో ఈ విధంగా మరి ప్రభువు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నేను ఎలా ఉన్నాను అంటే, నేను నిన్న నేడు కూడా ఒకటే రీతిగా ఉన్నా, కాబట్టి నీవు కూడా అలాగే ఉండు అని ప్రభువు యేసుక్రీస్తు వారు నీకు నాకు కూడా ఆయన మాటలు చెప్తున్నారు, ఆయన మాటలు మనకు బోధిస్తున్నారు ఈ మధ్యాహ్న వేళలో. కాబట్టి అట్టి విధంగా నీవు కూడా ప్రభువులో కొనసాగాలి. కానీ ఇవాళ రోజు ఈ రోజు ఉంటే బాగుంటే మందిరానికి వెళ్తాం, బాగుండకపోతే మందిరాన్ని మానేయటం కాదు కదా. ఈ రోజు బాగా సంతోషంగా ఉండే మందిరానికి వెళ్తాం, కష్టం వస్తే మందిరం మానేయటం కాదు. కష్టం వచ్చినా కూడా మందిరాన్ని హత్తుకుని ఉండాలి. కాబట్టి దేవుడు సమస్తం కూడా చేయగలిగినటువంటి దేవుడు, కానీ ఆయన మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. అప్పుడే దేవుడు నీ ఏడాది కూడా గొప్ప కార్యం చేయడానికి ఆయన నీకు నాకు కూడా సహాయం చేసేటువంటి దేవుడు. ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి దేవుడు ఈనాడు నీకు నాకు కూడా ఆధారమైనటువంటి వారు మన ప్రభు. ఎలాంటి వారిని మనం గమనించినప్పుడు మన యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకటే రీతిగా ఉండేటువంటి దేవుడు. అందుని బట్టి మనం ఆరాధించాలి. అవును యుగ యుగములకు కూడా ఒకటే రీతిగా ఉండదు. కాబట్టి ఈ మాటలు మనం చూసే రెండు పర్యాయాలు, ఒకటే రీతిగా ఉండును అనేటువంటి, ఒకటే రీతిగా ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి నీకు నేను కూడా ఒకటే రీతిగా ఉండాలి, కానీ మనం మార్పు చెందకూడదు. మన భక్తిలో, మన యొక్క మరి జీవిత యాత్రలో నీవు నేను కూడా ఇవాళ రీతిగా రేపు రీతిగా మనం జీవించకూడదు. కాబట్టి ఈ నా జీవితంలో ఒకటే రీతి కూడా మనం అలవాటు చేసుకోవాలి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, నిందలు వచ్చినా, అపనిందలు వచ్చినా, నీవు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా క్రీస్తు కొరకే మనము నిలబడాలి. కానీ నాకు కష్టం వచ్చిందే, మరి నేను ఈయన కాదు ఇంకొక ఆయన నమ్ముకుంటా అనేటువంటిది మనం ఉండకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అంట, నిన్న నేడు కూడా ఒకటే రీతి. అందరూ బట్టి మన ప్రభువుని ఆరాధించాలి. అవును ప్రభా, నీవైతే ఒకటే రీతిగా ఉన్నావు ప్రభా. నేను నిన్న ఒక రకంగా ఉన్నాను, నేడు ఒక రకంగా ఉంటాను ప్రభా. అయినా నేనైతే మార్పు చెందేటువంటి వాడిని, మారిపోయేవాడిని ప్రభా, నేను తప్పిపోయేవాడిని ప్రభా అని నీ నా జీవితంలో మనము కన్విన్స్ చేయబడాలి. మన హృదయాన్ని మనం ఒప్పించుకోవాలి, మన హృదయంలో మనం ఒప్పించబడాలి. కాబట్టి ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు నిన్న నేడు కూడా ఎలా ఉన్నాడని మన యొక్క భాగంలో ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన తెలియపరుస్తున్నారని మనం గమనించినప్పుడు, ఆయన నిన్న నేడు కూడా ఒకటే రీతిగా ఉన్నటువంటి ప్రభువుని మనం ఆరాధిస్తాం. అలాగే ఇదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటాం. 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం గమనిస్తే ఇక్కడ ఏమున్నది, అక్కడ కాబట్టి ఉత్తరీయము వలె వాటి మడిచి వేతును
వస్త్రము వలె అవి వస్త్రము వలె మార్చబడదు కానీ నీవు ఏకరీతిగా అక్కడ మనం ఎలాంటి వారు ఉన్నాము. ఇక్కడ దేవుని వాక్యం మనం సెలవిస్తా ఉన్నదంటే ఏమంట, ఉత్తరీము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును కానీ నీవైతే ఎలా ఉన్నామంట, ఏకరీతిగా ఉన్నాడు. మా ప్రభువుని స్తుతిస్తారు. ఎందుకు ఆరాధించాలంటే, ప్రభు నువ్వు ఏకరీతిగా ఉన్నావయ్యా, ఆయన అందరూ బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు యుగములకు రాజు అయినావు, దేవుడు అయినావు, అందరూ బట్టి నీకు వందనాలు స్తోత్రాలని మన ప్రభువుని హృదయం కూడా ఆయన ఆరాధించాలి. అదే వర్షిప్ అండి. కాబట్టి దేవుడిని ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ మన ప్రభుని మన హృదయం కూడా ఆరాధించి మన ప్రభుని మనం కనపరచ భక్తులు అంటున్నాం. చివరికి మరొక మాట చూపించి మరి కీర్తన గ్రంథం 91:4 కూడా చదువుకుంటాం. కీర్తన గ్రంథం 91:4 వచ్చినాము. 91వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తూ వస్తే, కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు. మనకి ఎక్కడ ఆశ్రయం కలుగుతుంది, మనకి ఎక్కడ నెమ్మది కలుగుతుంది, మనకి ఎక్కడ మరి సంతోషం కలుగుతుందంటే దేవుని మందిరంలోనే. అందుకని ఆయన అంటున్నాడు, దావీదు గారు తన సంకీర్తన 90వ సంకీర్తనలో ఆయన రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట చూస్తే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పేటువంటిది, నిన్ను నన్ను కూడా కప్పి దాచి ఉంచేటువంటిది. కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే రెక్కల కింద మరి భద్రపరుస్తుందో, గ్రద్ద వచ్చినప్పుడు మరి ఏ విధంగా అయితే తన పిల్లల్ని ఏ విధంగా అయితే శ్రద్ధ తీసుకుంటుందో, మన ప్రభు నీ ఎడల నా ఎడల మన అందరి ఎడల కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పేటువంటి దేవుడు కూర్చున్నాడు. అందరూ బట్టి మన ప్రభువుని ఆరాధించాలి. అవును ప్రభా, నా ప్రతి పరిస్థితిలో నన్ను కప్పుతున్నావు, నన్ను దాస్తున్నావు, అందరూ బట్టి నీకు వందనాలు ప్రభా అని మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం కనపరచాలి. ఆయన అంటున్నాడు కదా, ఆ భాగంలో కింద భాగంలో మనం చూస్తే ఏ రాయబడుతున్నది, 91. కాబట్టి మనకి ఏం కలుగుతుందని మనం చూసాము. 8వ వచనం చూసాము. 4వ వచనంలో ఆయన రెక్కల కింద నీకు ఏం కలుగుతుందంట, ఆశ్రయం కలుగుతుంది. ఆయన సత్యము కేడము డాలునై. కాబట్టి ఆయన నీకు నాకు ఎలా ఉన్నాడంట, సత్యమైనటువంటి ప్రభు. కాబట్టి ప్రభుత్వ ఏమన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి మాటలు. ఆయన సత్యమైనటువంటి దేవుడు, ఆయన కేడమును డాలునైనటువంటి దేవుడు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్నంలో హృదయమాన కూడా విరిగిన హృదయంతో మన ప్రభుని ఆరాధించి మన ప్రభుని కనపరచ మరి బొద్దులమై ఉంటా ఉన్నాం. కాబట్టి చివరి ఒక మాట కూడా చూస్తాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకున్నాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయం 17-18. ఇక్కడ అంటున్నాడు, 17వ అధ్యాయంలో ఈ విధము చేత దేవుడు తన యొక్క సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచువని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శ్రమాగతమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము మనం ఏం చేశాడంట, దృఢపరిచాడు. అందరూ బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఆయన ప్రమాణం చేసినటువంటి వాగ్దానాన్ని మనడలా ఆయన ఏం చేశాడంట, దృఢపరిచాడని రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి మనం చెప్తున్నటువంటి మాటలు చూస్తే ఈ విధముగా దేవుడు తన యొక్క సంకల్పము నిశ్చలమైనది. కాబట్టి దేవుడు నీడల నాయడలు కూడా ఒక సంకల్పం కలిగి ఆయన యొక్క సంకల్పాన్ని మన ఎడల నిశ్చలపరిచినాడు. అనగా ఆయన స్పష్టపరిచినటువంటి దేవుడు ఉన్నాడు. నీడల నాయడలు కూడా ఆ యొక్క వాగ్దానం గురించి రాబడినటువంటి మాటలు మనం చూస్తే తాను మధ్యలో తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి ఆయన మన ఎదుట
ఉంచబడినటువంటి నిరీక్షణ చేపట్టుటకు నీకు నాకు కూడా మన మన బలమైన ధైర్యము, నీకు నాకు కూడా బలమైనటువంటి ధైర్యం కలవడానికి మన ప్రభు ఏం చేస్తానంట, ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచినటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభుని ఈ మధ్యాహ్నం వేళ ఉదయం వారు కూడా ఆరాధించాలి. ఆయన ఇచ్చినటువంటి శుభప్రదమైన వాగ్దానములు ఏవి కూడా తప్పిపోయినవి కావు. కనుకనే నేను కూడా ఆ యొక్క వాగ్దానములు శ్వాస నుంచి ప్రభువు వైపు చూస్తే దేవుడు నీకు నాకు కూడా సహాయము చేసేటువంటి దేవుడు. అందుకనే చదువుకున్నాం కదా, ఇశ్రాయేలుకు ఆధారమైన దేవుడు మనకు కూడా ఆధారమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన అబద్ధమాడు, ఆయన మానవుడు కాడు, ఆయన పశ్చాత్తాపడు, ఆయన నరపుత్రుడు కాడు అని సంఖ్యాకాండంలో 23వ అధ్యాయం 9వ వచనం చూస్తూ వచ్చాం. కాబట్టి నీ నా జీవితంలో అట్టి విధంగా మన ప్రభుని హృదయమార కూడా మరి ఆయన మీద ఆధారపడి మనకి విశ్వాస యాత్ర జీవితాన్ని మనం కొనసాగిస్తే దేవుడు నీకు నాకు కూడా సహాయం చేసి నిన్ను కూడా ధైర్యపరిచి బలపరిచేటువంటి వాడు ఉంటాడు. అందుని బట్టి మన ప్రభు హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం కనపరుచుతాం. ఇప్పుడు మనం కొంత సమయము ఆరాధన గడుపుతాం. ఆరాధించండి.